ఓటర్ జాబితాలో అవకతవకలపై ఇండియా కూటమి పోరాటానికి దిగింది. పార్లమెంట్ మకర ద్వారం నుంచి ఈసీ ఆఫీస్ కి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో ఖర్గే, రాహుల్, ప్రియాంక, అఖిలేష్ తదితరులు ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగింది అంటోంది విపక్షం. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై కూడా మండిపడుతోంది. ర్యాలీకి అనుమతి లేదు అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటికే ఈసీ ఆఫీస్ బయట బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇండీ పార్టీలకు ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇక 30 మంది మాత్రమే రావాలని ఇప్పటికే జయరాం రమేష్ కు ఈసీ ఒక లేఖ కూడా రాసింది. ఢిల్లీ నుంచి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఓటర్ జాబితాలో అవకతవకలకు సంబంధించి ఇండియా కూటమి నేతలంతా కూడా ర్యాలీగా వెళుతూ పోరాటానికి దిగుతున్నారు. పార్లమెంటు మకర ద్వారం దగ్గర ఈ ర్యాలీ మొదలైంది. ఈసీ ఆఫీస్ వరకు కూడా వారంతా ర్యాలీగా వెళతారు. ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద బ్యానర్లు చేత పట్టుకుని నాయకులందరూ నడిచి వెళుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ర్యాలీలో మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ తదితర కీలక నేతలందరూ కూడా, కూటమి పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగింది అనేది ప్రధానంగా ఆరోపిస్తోంది విపక్షం. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై కూడా మండిపడింది. ర్యాలీకి అనుమతి అయితే ఇవ్వలేదు అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటికే ఈసీ ఆఫీస్ బయట బ్యారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడి వరకు రాకుండా అక్కడ పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కూడా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చారు ఇండీ పార్టీలకు. అయితే 30 మంది మాత్రమే ఈసీ కార్యాలయం లోపలికి రావాలంటూ జయరాం రమేష్ కి ఇప్పటికే ఈసీ ఒక లేఖను కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ర్యాలీ ప్రారంభమైంది. ఓటర్ జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఇండీ కూటమి నేతలందరూ కూడా ఈ ర్యాలీని కొనసాగిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగింది అని చెప్తోంది విపక్షం. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై కూడా విపక్షం మండిపడింది. ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీసులు చెప్తున్న మాట, ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదు అని చెప్పి. ఈ నేపథ్యంలోనే ఈసీ కార్యాలయం దగ్గర కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్కడ పోలీసుల్ని మోహరించారు. ప్రస్తుతం ర్యాలీ ప్రారంభమైన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఆ ర్యాలీ ముందుకు సాగబోతోంది. పార్లమెంటు మకర ద్వారం దగ్గర ప్రస్తుతం ఆ నేతలందరూ ఉన్నారు. పార్లమెంటు మకర ద్వారం నుంచి ఈసీ ఆఫీస్ కి వీళ్ళంతా కూడా ర్యాలీగా వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ వీళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చింది. కానీ ఈసీ కమిషనర్ చెప్పింది ఏంటి అంటే కేవలం 30 మంది మాత్రమే లోపలికి రావడానికి అనుమతి ఉంది కాబట్టి 30 మందే రావాలి అంటూ జయరాం రమేష్ కి ఇప్పటికే ఒక లేఖను కూడా పంపించారు. మా ప్రతినిధి గోపీకృష్ణ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. గోపీకృష్ణ, పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు విపక్ష ఎంపీలందరినీ కూడా అడ్డుకున్నారు. పార్లమెంట్ నుంచి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి నిర్వచన సదన్కి విపక్ష ఎంపీలంతా కూడా ఈ బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, అలాగే దాని తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఓటర్ల జాబితా సవరణను అమలు చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అలాగే ఇతర అంశాలపైన కూడా చర్చించేందుకు సమయం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ విపక్ష ఎంపీల కోసం అపాయింట్మెంట్ కోరడం జరిగింది నిన్న. సో ఈ అపాయింట్మెంట్కి సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వనట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ మార్చ్కి కూడా ఎటువంటి అనుమతి లేదని చెప్పి ప్రస్తుతం కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు, సిఆర్పిఎఫ్ వీరంతా కూడా విపక్ష ఎంపీల మార్చ్ని అడ్డుకున్నారు. సంసద్ మార్గ్లో ఇటు పీటీఐ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటు పార్లమెంట్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఉంది. సో అక్కడికి వెళ్తున్న సందర్భంలో వీరందరినీ కూడా అనుమతి లేదని చెప్పి ఇటు కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు వీరందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని తొలగించారు. ఇటు వెనుకబడిన వర్గాల ఓటర్లను తొలగిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అలాగే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటూ కూడా పార్లమెంట్లో ఈ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి కూడా విపక్షాలు పార్లమెంట్ లోపల బయట కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, అలాగే ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న అంశం కాబట్టి దీనిపై చర్చకు సభాపతులు పార్లమెంట్ లోపల
లోపల అంగీకరించలేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీ ముఖ్యంగా కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఏ విధంగా ఓట్లను చోరీ చేశారు అన్న అంశానికి సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనిపైన రాహుల్ గాంధీ తన అభ్యంతరాలని నేరుగా ఎన్నికల సంఘానికి చెప్పాలి, కానీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎన్నికల సంఘం ఖండించిన పరిస్థితి కూడా ఉంది. సో తాజాగా పార్లమెంట్ లోపల మకర ద్వారం వద్ద ఆందోళన నిర్వహించిన ఎంపీలు సో ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు, అలాగే తమ వద్ద ఉన్న ఆధారాలను వీటన్నింటినీ కూడా ఎన్నికల సంఘానికి ఇచ్చేందుకు ఇప్పుడు నేరుగా పార్లమెంట్ నుంచి నిరసన ర్యాలీగా ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తోంది, ప్రధానంగా 5 అభ్యంతరాలని రాహుల్ గాంధీ లేవనెత్తున్నారు. డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వాలని, అవి ఎందుకు డిలీట్ అవుతున్నాయని, అలాగే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏజెంట్గా మారిందా అన్న అంశాలతో పాటుగా ఏ విధంగా ఎన్నికల వ్యవస్థల్ని బలహీనపరుస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి వివరణ కోరుతూ కొన్ని ప్రశ్నలు కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి సంధించడం జరిగింది. సో ప్రస్తుతం వీరందరినీ, విపక్ష ఎంపీలందరినీ అయితే ఇక్కడే పార్లమెంటు పరిసర ప్రాంగణం ముఖ్యంగా సంసద్ మార్గ్లో వీరందరినీ కూడా అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ కోరినా ఇటు ర్యాలీకి నిరసన కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో ప్రస్తుతం ఎంపీలందరినీ కూడా పార్లమెంట్ ప్రాంగణం వద్దనే వారిని పార్లమెంట్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే అడ్డుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మరి ఏదైనా డెలిగేషన్ని కొంతమందిని మాత్రం ఎన్నికల సంఘానికి పంపించేందుకు పోలీసులు అనుమతిస్తారా? ఎందుకంటే భారీగా పోలీసులు ఇటు సిఆర్పిఎఫ్ కానీ, అలాగే ఢిల్లీ పోలీసులు, ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ విధంగా భారీగా కేంద్ర బలగాల్ని ఈ సంసద్ మార్గ్లో మోహరించడం జరిగింది. సో మరి ఇప్పటికైతే ఇక్కడే పార్లమెంట్ సంసద్ మార్గ్ వద్దనే విపక్ష ఎంపీలందరినీ కూడా ఇటు కేంద్ర బలగాలు అడ్డుకోవడం జరిగింది. మరి ఈసీకి తదుపరి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే దిశగా విపక్ష ఎంపీలు ప్లాన్ చేస్తారా, లేక ఈ తమ ఆందోళన కొనసాగిస్తారని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.